హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి, ఆ విరిగిన పాలతోటి ఈ విధంగా స్వీట్ని ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లీటర్ దాకా పాలను కాచుకున్నానండి. ఇవి అనుకోకుండా విరిగిపోయినాయి. ఈ విరిగిన పాలతోటి నేను కలాకాండ్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీంతో పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, కోవా బిల్లలు ప్రిపేర్ చేసుకోవచ్చు, కలాకాండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాలు విరిగిపోయిన తర్వాత ఈ వాటర్లో నుంచి తీసి పూర్తిగా డ్రైన్ అవుట్ చేసి నీట్గా 2 టైమ్స్ కడిగి తీసుకోండి. మీరు తీసుకున్న పాలు పూర్తిగా విరగనట్లయితే 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసి కలిపినట్లయితే మిగిలిన పాలు కూడా పూర్తిగా విరిగిపోతాయి. ఇలా నీట్గా వాష్ చేసి మళ్ళీ అదే బాండీలోకి తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1/2 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉన్నారంటే మనకి ఇదంతా బాగా మిక్స్ అవుతుంది. పాలు విరిగిపోయినప్పుడు పడేయడానికి అందరికీ మనసొప్పదండి. అలాంటి టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి, తినడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ మాత్రం పిల్లలకి అస్సలు పెట్టద్దండి. పెద్దవాళ్ళం మనం మాత్రం పడేయలేక ప్రాణం అప్పక తింటూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. పంచదార వేసుకున్న తర్వాత పంచదార మొత్తం కరిగి ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉన్నారంటే మనకి ఇది జున్నులాగా తయారవుతుంది. కలాకండ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వాటర్ పోయిందాక ఈ విధంగా డ్రై చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనినే కోవా బిల్లలుగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పప్పుగుత్తితో కానీ గెరటతో కానీ మ్యాషర్తో కానీ దీని మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకున్నారంటే సాఫ్ట్గా తయారవుతుంది. అప్పుడు చేతితోటి చిన్న చిన్న రౌండ్ కోవా బిల్లల్లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం దీన్ని లూజ్గానే తీసుకుంటున్నానండి, స్పూన్తో తినే విధంగా. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని స్పూన్తో ఇలాగే తినేసేయచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా విరిగిన పాలతోటి కలాకండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా పాలు విరిగిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.